హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2 మే 2024 సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నా రాజేష్ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని నోట్స్ కూడా రాసుకున్నట్లయితే కనుక చాలా మీకు ఈజీగా ఉంటుంది. అలాగే దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ 2 ఇవ్వడం జరిగింది. సో వాటిల్లో మీకు దీని యొక్క పీడిఎఫ్ కూడా షేర్ చేయబడుతుంది అనమాట. సో ఇక్కడ మనము ఈరోజు టాపిక్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ, అంటే జిఎస్టీకి సంబంధిత మనకు ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. ఇది చూడండి, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇక్కడ జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను, ఓకేనా. సో జిఎస్టీ రికార్డు వసూలు చేసిందనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అంటే లాస్ట్ మంత్ అంటే మనకి ఏప్రిల్ నెలలో జిఎస్టీ వసూలు ఎంత జరిగాయి అనే అంశం మీద మనకి ఇక్కడ కొన్ని నివేదికలు అయితే కనుక రావడం జరిగింది. వాటి మనం అసలు అబ్జర్వ్ చేసినట్లయితే ఏప్రిల్లో 2.10 లక్షల కోట్లకు పైగా మనకు జిఎస్టీ అయితే వసూలు చేసింది. భారత వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్ష నెలలో 2.10 లక్షల కోట్లు వసూలైనట్లు తెలుపుతున్నారు. 2023 ఏప్రిల్లో 1.87 లక్షల కోట్ల రూపాయలను ఇది బ్రేక్ చేసింది, ఓకేనా. సో ఇప్పటి వరకు జిఎస్టీ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా జిఎస్టీ వసూలైనటువంటి మంత్గా మనకు 2024 ఏప్రిల్ నెల అంటే ఎంత అంటే 2.10 లక్షల కోట్లకు పైగా మనకు జిఎస్టీ వసూళ్ళు అయిందన్నమాట. సో ఇది లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 2023 ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి 1.87 లక్షల కోట్ల రూపాయలని ఇది బ్రేక్ చేసింది, ఓకేనా. నెక్స్ట్ టాపిక్, దేశంలోనే తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దేశంలో తొలిసారిగా అంటే ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లోని జాక్రీలో బహుళార్థ సాధక ప్రాజెక్టును 1500 మెగావాట్స్ల సౌత్పా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్లో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ను ప్రాజెక్టును సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ఎక్కడ అంటే ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లో, ఓకేనా. దీని యొక్క ఎంత పవర్ అంటే 1500 మెగావాట్స్, ఓకేనా. ఎవరు చేస్తున్నారు అంటే సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించింది. నెక్స్ట్ వన్, ఐఐటి గువాహటి డెవలప్స్ కటింగ్ ఎడ్జ్ స్పీచ్ రీకన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి, ఐఐటికి సంబంధించి మనకు ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. దిస్ ఐఐటి గువాహటి మేడ్ ఏ మేజర్ అడ్వాన్స్డ్ ఇన్ స్పీచ్ టెక్నాలజీ బై డెవలపింగ్ అండ్ పేటెంటింగ్ లాక్యూ LOQU అండి. లాక్యూ ఏ న్యూ మెథడ్ దట్ జనరేట్స్ హ్యూమన్ స్పీచ్ సిగ్నల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ వోకల్ కార్డ్ వైబ్రేషన్స్. ఇక్కడ ఏం లేదండి, ఐఐటి గువాహటి నుంచి మనకు ఒక టెక్నాలజీ అనేది డెవలప్ అయిందనమాట. అది ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ నుంచి అంటే హ్యూమన్ స్పీచ్ సిగ్నల్స్ని డైరెక్ట్గా వోకల్ కార్డ్ వైబ్రేషన్స్ని అందుకునే గుర్తించడం కోసం ఐఐటి గువాహటి అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసింది. దాని యొక్క పేరు వచ్చేసి లాక్యూ, ఓకేనా. LOQU లాక్యూ ఒక న్యూ మెథడ్ అన్నమాట. దేనికి సంబంధించి అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క వోకల్ కార్డ్ వైబ్రేషన్స్ని ఈజీగా జనరేట్ చేయడం కోసం, ఓకేనా. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్, ఓకేనా. ఈ సమ్మిట్ అనేది మనకు ఎక్కడ జరిగింది ఎప్పుడు అంటే 26th ఎడిషన్ నుండి వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ అనేది 26th ఎడిషన్ అయితే ప్రారంభమైంది. దీని యొక్క థీమ్ వచ్చేసి మనకు రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, ఓకేనా.
మనకు సమ్మిట్ పేరు, అది ఎన్నో ఎడిషన్, దాని యొక్క థీమ్ సంబంధించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్ ఆత్మనిర్భర్ పుష్ ఫర్ ఇండియన్ నేవీ. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, ఇది ఒక ఆత్మనిర్భర్ అనేది ఏంటిదయ్యా అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక వాహక నౌకగా చెప్పచ్చు అనమాట. వాహక నౌకగా. ఓకేనా, అమ్యునిషన్ అండ్ మిసైల్ బార్జిగా. ఓకేనా, బార్జిగా చెప్పవచ్చు. దీనిని సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర తయారు చేసింది. దీని యొక్క పేరు వచ్చేసి LSAM 20 యార్డ్ 130. సో ఇది దీని యొక్క పేరు అనమాట. ఓకేనా, సో ఆత్మనిర్భర్ అనేది ఒక వాహక నౌక. దీని యొక్క పేరు వచ్చేసి LSAM 20 యార్డ్ 130. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇండియాస్ $61.5 million గ్రాంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ KKS పోర్ట్ శ్రీలంక. సో ఇక్కడ ఏం లేదండి, శ్రీలంకలో ఉన్నటువంటి KKS పోర్ట్ డెవలప్మెంట్ కోసం ఇండియా అనేది $61.5 million గ్రాంట్స్ని కనుక అందించడం జరిగింది. ఇక్కడ KKS అంటే ఏంటంటే కాంకే సంతురై పోర్ట్. కాంకే సంతురై పోర్ట్ ఎక్కడ అంటే శ్రీలంక. ఓకేనా, ఇటీవల శ్రీలంకలో ఉన్నటువంటి KKS పోర్ట్, కాంకే సంతురై పోర్ట్కి మన ఇండియా అనేది కొంత అమౌంట్ని కనుక గ్రాంట్ చేసిందనమాట. అది ఎంత అంటే $61.5 million అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ అస్త్ర ప్రయోగం విజయవంతం. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పిడో. ఇక్కడ మనకు స్మార్ట్ యొక్క అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పిడో అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. జల అంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని ఎదుర్కోవడం కోసం ఈ స్మార్ట్ను రూపొందించినట్లు చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ద వరల్డ్స్ డీపెస్ట్ నౌన్ బ్లూ హోల్ తాంజా. బ్లూ హోల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చెట్టుమల్ బే ఆఫ్ ది యుకేటన్ పెనిజులా. సో ఇక్కడ ఏం లేదండి, సో మెక్సికో ప్రాంతంలో ఉన్నటువంటి యుకేటన్ పెనిజులా ప్రాంతంలో మనకి ఒక వరల్డ్ డీపెస్ట్ బ్లూ హోల్ని కనుక్కోవడం జరిగింది. ఇది వచ్చేసి దీని యొక్క పేరు వచ్చేసి మనకు టాంజా. ఓకేనా, ఈ టాంజా అనేది ఎక్కడ ఉంది అంటే మెక్సికోకి దగ్గరలో ఉన్నటువంటి యుకేటన్ పెనిన్సులా దగ్గర మనకు వరల్డ్ డీపెస్ట్ బ్లూ హోల్గా మనకు కనుక్కోవడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు 2 May 2024 సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఈ వీడియోలోనే మనము 3/5/2024 సంబంధిత కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఈరోజు మనకు అంటే 3rd సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోవాక్సిన్ పూర్తిగా సురక్షితమని ఇక్కడ మనకు వార్తలు నిలిచిందనమాట. భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. సో కోవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలు సామర్థ్యంపై అనుమానాలు తెలుపుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ గురువారం స్పందించింది. సేఫ్టీ ఫస్ట్ అనే నినాదంతో తాము కోవాక్సిన్ తయారు చేశామని తెలిపింది. ఓకేనా, నెక్స్ట్ వన్ కాంగోలో కొత్త రకం ఎంపాక్స్. ఓకేనా, వ్యాధులకు సంబంధిత వ్యాధులు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాధులు వ్యాక్సిన్లు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో కాంగోలో కొత్త రకం ఎంపాక్స్ అయితే కనుక రావడం జరిగింది. సాధారణం కన్నా వేగంగా ఇన్ఫెక్షన్ అయితే కనుక ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విభజనను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగుపడింది. ఈ మహమ్మారికి సంబంధించిన ఒక కొత్త రకం వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి కాంగోలో 4,500కు పైగా కేసులు వెలుగు చూశాయి. దాదాపుగా 300 మంది చనిపోయారు. దీమో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కొనసాగించారంటే కాంగోలో. ఎందువల్ల అంటే అక్కడ ఎంపాక్స్ వల్ల. ఓకేనా, నెక్స్ట్ వన్ కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంది.
చూడండి, కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు పెట్టడం జరిగింది. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషిక వ్యోమనౌక చంద్రయాన్కు అరుదైన గౌరవం దక్కింది. అది మనందరికీ తెలిసిన విషయమే. తమిళనాడు ప్రాంతంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టడం జరిగింది. ఈ జీవి యొక్క పేరు ఏంటి అంటే బాటిలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో ఈ మెరైన్ టార్డిగ్రేడ్ జాతి చెందిన దాన్ని మనకు బాటిలిప్స్ చంద్రయాని అని నామకరణం చేయడం జరిగింది. దీనిని కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్, ఓకేనా. సో ఈ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కి భారత్ అనేది ఆతిథ్యం ఇవ్వనుందన్నమాట. భారత్లో కొచ్చి వేదికగా ఉంటుంది. 20 to 30 May 24 వరకు, అంటే 2024, ఓకేనా. మేలో 20 నుంచి 30 వరకు మనకు ఈ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్స్ అనేవి జరగబోతున్నాయన్నమాట. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, అలాగే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ సెంటర్స్ అనేవి నిర్వహించనున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ అంటే మన భారత్లో కొచ్చిలో. నెక్స్ట్, అర్జెంటీనా శాస్త్రవేత్తలు 90 మిలియన్ల సంవత్సరాల శాకాహారి డైనోసార్ను కనుక్కోవడం జరిగింది. అర్జెంటీనా శాస్త్రవేత్తలు. దీని యొక్క పేరు వచ్చేసి చెకిసారన్ నెకుల్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో 90 మిలియన్ సంవత్సరాల కిందటి శాకాహారి డైనోసార్ని ఎవరు కనుక్కున్నారు అంటే అర్జెంటీనా శాస్త్రవేత్తలు. దీని యొక్క పేరు వచ్చేసి చెకిసారన్ నెకుల్. సో విశ్వమంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఎందుకే? విస్తరిస్తున్న విశ్వమంచుల్లో కాస్మిక్ గ్లిబ్ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు, ఓకేనా. నెక్స్ట్ వన్. దీంట్లోనే గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి విస్తృతంగా ఆమోదం పొందిన సూత్రం ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. ఇది అనేక పరీక్షలు ప్రయోగాల ద్వారా నిరూపణ అయ్యింది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విజయవంతమైన నాసా ప్రయోగం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. ఇది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. నాసాకు చెందిన సైకి వ్యోమనౌక నుండి ఇది వెలువడింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పూర్తి లోహంతో తయారైనట్లు భావిస్తున్న సైకి 16 అనే గ్రహ శకలంపై పరిశోధకులకు దాన్ని పంపింది, ఓకేనా. నాసా అనేది ఇటీవల కాలంలో ఒక విజయవంతమైన ప్రయోగం కొనసాగించిందనమాట. అది ఏంటి అంటే 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశాన్ని పంపించడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్, ఏపీ రాష్ట్రంలో టోటల్గా మనకి 4,14,01,887 ఓటర్లు ఉన్నట్లుగా మనకు నివేదిక తెలుపుతున్నాయన్నమాట. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండడం జరిగింది. తాజా లెక్కల ప్రకారం పురుషుల కంటే 7,18,764 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. సో రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, ఓకేనా. అత్యధికంగా కర్నూలు జిల్లాలో, ఓకేనా, 20,56,203 మంది ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,71,473 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా కలరు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, జెర్మియా మనెట్టే బికమ్స్ ద 19th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది సొలొమన్ ఐలాండ్స్, ఓకేనా. ఇటీవల కాలంలో సొలొమన్ ఐలాండ్స్కి 19th ప్రైమ్ మినిస్టర్గా ఎవరు నియమితులయ్యారంటే జెర్మియా మనెట్టే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కొత్తగా నియమితులైనటువంటి అభ్యర్థుల మీద కూడా, వ్యక్తుల మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. జెర్మియా మనెట్టే బికమ్స్
ది 19th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది సొలొమన్ ఐలాండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకు 3/5/2024 సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి. సో ఇదే వీడియోలో మనము 4/5/2024 సంబంధిత కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి. ఓకేనా, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2024 సెలబ్రేట్స్ ఆన్ May 3. ఓకేనా, సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క స్థానం 159. సో 180కి గాను 159గా ఉంది. గత సంవత్సరం 161గా ఉంది. ప్రజెంట్ ఈ సంవత్సరం మనకు 159గా ర్యాంకులు నిలిచిందనమాట. ఓకేనా, సో దీనిని రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాన్సిస్ విడుదల చేసింది. దీని యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్ నందు కలదు. ఓకేనా, మరి టాప్లో ఏవి ఉన్నాయంటే నార్వే, డెన్మార్క్, స్వీడన్. టాప్ 3లో మనకు ఈ 3 దేశాలు ఉండగా మన యొక్క భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 159. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక అగ్నిపర్వతం మనకు వార్తలు నిలిచిందనమాట. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది చదివితే చాలా సరిపోతుంది. లా కుమ్రే. ఓకేనా, లా కుమ్రే వాల్కనో ఎరప్ట్స్. సో ఇటీవల కాలంలో లా కుమ్రే అగ్నిపర్వతం అనేది బద్దలైనట్టుగా మనకు వార్తలు నిలిచిందనమాట. సో ఈ అగ్నిపర్వతం అనేది గ్యాలపాగోస్ ఆర్చిపెలాగోలో ఇది ఉంది. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది అనేది చదివితే సరిపోతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఉక్రెయిన్పై రష్యా క్లోరోప్రిక్లిన్ ప్రయోగం ఏంటి? ఓకేనా, ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నట్లు ఆరోపించింది. అయితే రష్యా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సో ఇక్కడ ఏం లేదండి, ఉక్రెయిన్పై క్లోరోప్రిక్లిన్ ప్రయోగం చేసినట్లుగా రష్యా చేసినట్లుగా అమెరికా అనేది ఆరోపణలు చేస్తుందన్నమాట. కానీ రష్యా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిందనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు. సో 7 అడుగులు నడవాల్సిందే, హిందూ వివాహం అంటే ఆటపాటలు కాదని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో చెప్పడం జరిగిందనమాట. హిందూ వివాహ చట్టం సో 1955. హిందూ వివాహం అంటే ఆటపాటలు కాదు, విందు వినోదాలు కాదు, భోజనాలు అసలే కాదు, అదొక పవిత్ర మతపరమైన ప్రక్రియ అని సుప్రీంకోర్టు తెలిపిందనమాట. ఖచ్చితంగా 7 అడుగులు నడవాల్సిందే అనే అంశం మీద సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. ఓకేనా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోటా అమలు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోటా అమలుపై గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓకేనా, నెక్స్ట్ వన్. చైనా చంద్రుడిపై ఒక రౌండ్ ట్రిప్ మిషన్గా చాంగే 6 లూనార్ ప్రోబ్ను ప్రయోగించనుంది. ఇది చంద్రుని దూర ప్రాంతం నుండి నమూనాల సేకరణ, దాని పరిమాణం, అంతర్గత సౌర వ్యవస్థను అంచనా వేయనుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాంగే 6 లూనార్ ప్రోబ్ను ఎవరు ప్రయోగిస్తున్నారు అంటే చైనా. ఎక్కడ అంటే చంద్రుడి పైన. దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే దూర ప్రాంతం నుండి నమూనా సేకరించడం, దాని యొక్క పరిమాణం అబ్జర్వ్ చేయడం, అలాగే అంతర్గత సౌర వ్యవస్థను అంచనా వేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. 2030 నాటికి 3వ అతిపెద్ద కామర్స్ మార్కెట్గా భారత్ నిలవనుందన్నమాట. సో ఇన్వెస్ట్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2030 కల్లా $325 బిలియన్ భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కామర్స్ మార్కెట్గా మారనుందని అంచనా వేసింది. నెక్స్ట్ చూడండి. నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ కారణంగా ఫస్ట్ కేస్ ఆఫ్ వాల్రస్ డైయింగ్ ఫ్రమ్ బర్డ్ ఫ్లూ రికార్డ్ ఇన్ ఆర్కిటిక్. ఓకేనా, ఇక్కడ ఏం లేదండి, వాల్రస్ డైయింగ్ అనేది. ఓకేనా, వాల్రస్. సో ఇటీవల కాలంలో వాల్రస్ అనేది బర్డ్ ఫ్లూ కారణంగా ఆర్కిటిక్ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఇది ఎవరు చెప్పారు అంటే నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బర్డ్ ఫ్లూ కారణంగా వాల్రస్ అనేది చనిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎక్కడ అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇలాంటి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని వీడియోని లైక్ చేయండి.
ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.